డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4వ పాదం, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? డిసెంబర్ నెలలో గ్రహస్థితులు పరిశీలించితే కొంత మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తుంది. ఏలనాటి శని జన్మరాహు దోషం చాలా గట్టిగా ఉంది. బుధ, రవి, కుజ, శుక్రులు ప్రతికూలంగా ఉన్నారు. ఈ మాసం గురుబలం మీదనే ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో రవి యొక్క బలం వస్తుంది. ఇదొక మంచి మార్పుగా కూడా చెప్పుకోవచ్చు. గ్రహస్థితి అనుకూలంగా ఉండడానికి రవి సహకరిస్తాడు. రవి ఆత్మకారకుడు, ఉత్సాహానికి కారకుడు, దశమ కేంద్రంలో దిగ్భ్రంతో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం, ఆత్మధైర్యానికి కారణమవుతాడు. ఏలనాటి శని దోషం వల్ల భోజన సౌఖ్యం ఉండదు. కాస్త నోరు అదుపులో ఉంచుకోవాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మీనరాశి వారికి ఏమవుతుందంటే ఎంతటి వారినైనా లెక్క చేయకుండా మాట్లాడేస్తారు ఒక్కొక్కసారి. అది కొంచెం ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జన్మరాహు సంచారం జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు మాసం మధ్యలో అనుకూలంగా ఉన్నాడు. గురువు అనుకూలంగా ఉంటాడు. రవి, శుక్రుడు, బుధుడు అనుకూలంగా ఉన్నారు. చంద్రుడు కూడా అనుకూలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు మాస ద్వితీయంలో తర్వాత పెట్టుకోండి. మాస ప్రారంభం అంతా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది మాస ద్వితీయంలో. అప్పటి వరకు పై అధికారుల నుంచో లేదా చేస్తున్న వృత్తిలోనో ఏదో విధమైనటువంటి తప్పిదాలు కనుక్కొని మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. మీకు రావాల్సిన ధనం చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇవ్వవలసింది కూడా క్లియర్ చేసుకునే అవకాశాలు బట్టి ఉన్నాయి. ఆహార విషయంలో జాగ్రత్త. మీకు ఇష్టం ఉందని చెప్పి ఎక్కువ తినేసి ఇబ్బంది పడకండి. దానివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు సంబంధించింది ఉంది. ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెన్న ఎముక, మోకాలు నొప్పులు, స్కిన్ రిలేటెడ్ ఎక్కువ ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు చాలా కష్టం. బాగా కష్టపడి చదవాలి. గురుబలం చాలా అవసరం కాబట్టి ఎంత వీలుంటే విద్యలో కాన్సన్ట్రేట్ చేస్తారో అంత మంచిది. వ్యాపారస్తులకి కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి. ఉన్నదే చాలు, దాన్ని ప్రొసీడ్ అవ్వండి. దాంట్లో కూడా కొంచెం చిన్న చిన్న సమస్యలు వచ్చినా మీ యొక్క టాక్టీస్తో దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులకి కాస్త బ్రేక్స్ ఉన్నవంతా కూడాను కొంచెం పోస్ట్పోన్ అవుతున్నాయి. అతి త్వరలో మంచి విషయాన్ని చూసుకుంటాం. మీ యొక్క లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు, లేకపోతే విదేశాల్లో ఉన్న వాళ్ళు మీ యొక్క డాక్యుమెంట్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. మీ యొక్క విలువైనటువంటి వస్తువులు మిస్ప్లేస్ అవ్వకుండా చూడండి. ఓవరాల్ మీకు మిశ్రమంగా ఉంది కాబట్టి శని భగవాన్ని ప్రార్థన చేయాలి. ఈశ్వర శబ్దం ఈశ్వర అనుగ్రహం కావాలి కాబట్టి ఈశ్వరునికి అభిషేకం చేయండి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మీనరాశి వారు మీరు బాగా ఉండాలంటే మీ నోరు కంట్రోల్ చేసుకుని ఉండండి. కంట్రోల్ యువర్ మౌత్ అని చెప్తారు. అంటే తస్మాత్ జాగ్రత్త. మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. లక్కీ నంబర్ మీకు 5 అని చెప్పవచ్చు. గురువారం మీకు చాలా కలిసి వస్తుంది. పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం 8/12/2023 9:53 మధ్యాహ్నం నుండి 11/12/2023 6:11 వరకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈశ్వరుడికి అభిషేకం చేయండి. శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. నవగ్రహ స్తోత్రాలు చేయండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయవస్తు. ఇక ద్వాదశ రాశులన్నీ తెలుసుకున్నటువంటి ప్రేక్షక మిత్రులందరూ కూడాను మీరందరూ కూడా ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని మేము చెప్పే ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జీవితానికి 40% మాత్రమే వర్తిస్తుంది. ఇంకను మీ యొక్క కంప్లీట్ మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మా నంబర్కి కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ చేయండి. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతిలో జీవకొండ అనే ప్రాంతంలో కపిల తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు మంచి నిర్మించి భక్తుల కోసం అందించారు. మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అందరూ క్షేమంగా ఉండాలి, ఆయురారోగ్యంగా ఉండాలి. అతి త్వరలో 2024 ఆంగ్ల నూతన సంవత్సర కంప్లీట్ ఇయర్ ప్రిడిక్షన్ని కూడా మేము తయారు చేయబోతున్నాం. అది కూడా రాబోతుంది. అందరూ క్షేమంగా ఉండండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శరణమయ్యప్ప.